బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారీ వరదలతో శ్రీలంక మునుగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇప్పుడు తుఫానుగా మారింది. వాయుగుండం కాస్త తీవ్ర వాయుగుండంగా మారింది. ఆ తర్వాత ఇప్పుడు తుఫానుగా మారింది. ఈ తుఫాన్కి ఫెనిగల్ అని పేరు పెట్టారు. బంగాళాఖాతంలో కొనసాగుతోంది ఫెనిగల్ తుఫాను. 2 రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇల్లు నీట మునిగాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది ఇటు శ్రీలంకలో. దాదాపుగా 1000కి పైగా ఇల్లు నీట మునిగిన సిచ్యువేషన్స్ మీరు చూస్తున్నారు. దాదాపుగా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా శ్రీలంకలో మోకాలు మించి నడుంలోతు నీళ్లున్నాయి. వరదలకు ట్రాక్టర్లో చిన్నారులను తరలిస్తుండగా కొట్టుకుపోయింది ఆ ట్రాక్టర్. దీంతో 11 మంది చిన్నారులు వరద నీటిలో కొట్టుకుపోయారు. కరైతీవ్ పట్టణానికి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎక్కడికక్కడే నిలిచిపోయింది రవాణా. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వరదలతో శ్రీలంక ప్రభుత్వం అప్రమత్తమైంది. రంగంలోకి ఆర్మీ, నేవీ దళాలు దిగాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇటు మీరు శ్రీలంక విజువల్స్ మీరు చూస్తున్నారు. దాదాపుగా ఎక్కడ చూసినా ఇటువంటి పరిస్థితులై నడుంలోతు నీళ్లు. ఇటు ఫెనిగల్ తుపాను ప్రభావం శ్రీలంక మీద పెను ప్రభావాన్ని చూపిస్తోంది. నిన్న మీకు మ్యాప్లో చూపించే ప్రయత్నం చేసింది ఆర్టీవీ. దాదాపుగా ఎక్కడ చూసినా శ్రీలంక మొత్తం ఇక్కడ మ్యాప్లో కనిపించని పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. రోడ్ల మీదకు వరద నీరు వచ్చి చేరుకుంటోంది. కొన్ని ప్రాంతాల్లో కాస్త తెరిపించినప్పటికీ ఆ వరద ప్రవాహం మాత్రం కొనసాగుతోంది. నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఊర్లు ముంచేస్తున్న పరిస్థితి మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఫెనిగల్ తుఫాను ప్రభావం శ్రీలంకను తాకింది. ఆ తర్వాత ఇటు చెన్నైని ఇప్పటికే ఆ ప్రభావం కనిపిస్తోంది. ఆ తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్ మీద ఇంపాక్ట్ ఉండబోతోంది. శ్రీలంకని ఇప్పటికే ఈ ఫెనిగల్ తుఫాను ప్రభావం మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది వాయుగుండంగా మారింది. వాయుగుండం కాస్త తీవ్ర వాయుగుండంగా మారింది. ఆ తర్వాత తుఫానుగా పరిణమించింది. నిన్న తీవ్ర వాయుగుండంగా మారింది. ఈరోజు రాత్రి ఉదయం ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇంపాక్ట్ అయితే మాత్రం కనిపిస్తోంది. ఎందుకంటే తుఫానుగా మారిన తర్వాత శ్రీలంక మీద దీని ప్రభావం కనిపిస్తోంది. ఇంకా శ్రీలంక కాస్త సేఫ్ అనే చెప్పుకోవాలి ఇప్పుడు పోల్చుకుంటే కనుక. ఎందుకంటే పూర్తిగా పశ్చిమ వైపు వెళ్లకుండా ఇటు ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రభావం కాస్త శ్రీలంక మీద తగ్గిందనే చెప్పుకోవాలి. లేకపోతే ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉండుండేది. విజువల్స్ మీరు చూస్తున్నారు. శ్రీలంక మీద పెను ప్రభావాన్ని చూపిస్తోంది ఫెనిగల్ తుఫాను. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. నగరవాసులు కావచ్చు, శ్రీలంక వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారి ఆ విజువల్స్ ని చూసే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. రోడ్ల మీదకి వరద నీరు ఏ స్థాయిలో వచ్చి చేరిందో మీరు చూడొచ్చు. అక్కడ ఆ ప్రాంతం నుంచి వెళ్లేందుకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలో ఉండలేక కొన్ని సందర్భాల్లో అయితే పాములు, ఇలా జర్రులు, ఇలా విష సర్పాలు ఇవన్నీ రోడ్ల మీద కనిపిస్తున్నట్టు కూడా మీరు చూస్తే ఈ వ్యక్తి అక్కడ సెల్ఫీ వీడియో తీసి పెట్టాడు. దాదాపుగా నెలలోతు వరకు కూడా వరద ప్రవాహం ఉంది. నదులు కట్టలు తెంచుకొని ప్రవహిస్తున్నాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఊర్లలోకి వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి నుంచి లోతట్టు ప్రాంత ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తరలించే సహాయక చర్యని శ్రీలంక ప్రభుత్వం వేగవంతం చేసింది, ముమ్మరం చేసింది. ఇటు ఊర్లలోకి వరద నీరు వచ్చి చేరుతూ ఉండడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. శ్రీలంకను వర్షాలు ముంచేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా శ్రీలంకలో వర్షాలు కురుస్తున్నాయి. మరి ముఖ్యంగా అల్పపీడన ప్రభావంతో మొదలైన వర్షాలు ఇటు తుఫానుగా మారడంతో మరింత ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సిచ్యువేషన్స్ మీరు చూస్తున్నారు. శ్రీలంకకు ఇంకొక 3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందంటూ కూడా అక్కడ వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. తుఫాను ప్రభావంతో శ్రీలంకలో ఇప్పటికే సిచ్యువేషన్ మారుతోంది. ఇటు కొన్ని ప్రాంతం
విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు లోతట్టు ప్రాంత ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదల్లో నీట మునిగిన ప్రజలని ఇటు బోట్లలో పడవల్లో సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా అక్కడ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది, స్తంభింపచేసింది. ఎందుకంటే మీరు విజువల్స్ చూస్తే కనుక వాళ్ళు సాధారణంగా ఇళ్లలో తమ పని తాము చేసుకుంటూ ఉండగా ఒక్కసారిగా వరద ముంచెత్తింది. దీంతో ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, దాంతోపాటు రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి ఆ బృందం రంగంలోకి దిగింది. వారిని పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. మరి ముఖ్యంగా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న విజువల్స్ని మీరు చూస్తున్నారు. ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది శ్రీలంక వాతావరణ శాఖ. ఇక్కడ బట్టికోలాకు 170 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే ట్రిమ్కోమలేకి 240 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నేపథ్యంలోనే 11 గంటల ప్రాంతంలో శ్రీలంకకు చాలా దగ్గరగా వచ్చేసింది తుఫాను. ఈ ప్రభావంతోనే సిచ్యువేషన్ మారుతోంది. ఇక్కడ శ్రీలంకలో తుఫాను ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటూ కూడా అక్కడ వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయంటూ కూడా అక్కడ వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. నార్తర్న్, అలాగే నార్త్ సెంట్రల్, ఈస్టర్న్, ఉవా, నార్త్ వెస్టర్న్, సెంట్రల్ ప్రొవిన్సెస్కి సంబంధించి ఈ ప్రభావం ఎక్కువగా ఉందంటూ కూడా శ్రీలంక వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ సముద్రం అల్లకల్లోలంగా ఉంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు నదులు కావచ్చు, వాగులు కావచ్చు, వంకలు కావచ్చు, కాలువలు కావచ్చు, తమ పరిధిని దాటి ప్రవహిస్తున్నాయి. కట్టలు దాటి ప్రవహిస్తున్నాయి. దీంతో అక్కడ బ్రిడ్జ్లకి సంబంధించి కూడా కొన్ని డ్యామేజ్ అవుతున్న సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ఒకటే చెబుతోంది శ్రీలంక ప్రభుత్వం, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. మరి ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాలు, లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్లాలంటే కూడా వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతోంది. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇదొక 2-3 రోజుల పాటు ఇటువంటి సినారియో కొనసాగే అవకాశం ఉందంటూ కూడా అక్కడ వాతావరణ శాఖ అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతోంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. రోడ్ల మీదకు కూడా నీరు చేరుకోవడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం అక్కడ బోట్లను రంగంలోకి దించిందంటే అర్థం చేసుకోవచ్చు. ఆర్మీ, నేవీ కూడా ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ కోసం రంగంలోకి దిగింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.